హలో ఫ్రెండ్స్, నా పేరు రాకేష్ కుమార్. మీరు చూస్తున్న రాకీ టెక్నోవర్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వివో V14 అయితే రివ్యూ చేయబోతున్నాను. జెన్యున్గా దీన్ని తీసుకొని మనకి 2 వీక్స్ అయితే అయ్యింది. ఇది మనం తీసుకొని 2 వీక్స్ అయితే అయ్యింది. దీని రివ్యూ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను కంప్లీట్గా. నాకు అనిపించిన యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే ఈ ఫోటోగ్రఫీ వర్క్ అయితే చాలా బాగుంటుంది. ఓఎస్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మీకు డెప్త్గా చెప్తాను. అలా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది, ఇంకా ఇది ఎలాంటి వారికి సూటబుల్గా ఉంటుంది అనేది కూడా చెప్తాను. దాంట్లో ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈసారి V సిరీస్లో ఏంటంటే మనకి నాన్ ప్రో మోడల్కి కూడా మనకి జేఎస్ పార్ట్నర్షిప్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, లోగో అనేది మనకి జేఎస్ పార్ట్నర్షిప్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏమైనా మారిందో లేదో మీకు క్లియర్గా ఇన్డెప్త్గా రివ్యూ చేసి చెప్తాను. ఇంకా అలాగే దీనికి బ్యాటరీ సైజ్ కూడా ఇంక్రీజ్ చేశారు. ఇది కూడా మంచి పాయింట్ అని చెప్పొచ్చు. ఇది దీని డే టు డే లైఫ్లో మనకి ఎంతవరకు వస్తుంది అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లాస్ట్లో లైక్ అయితే చేయండి. వీడియోలోకి వచ్చేస్తే మనం ఫస్ట్గా ఫోన్ ఫిజికల్ ఓవర్ అయితే చాలా బాగుంటుందండి. 5500 mAh బ్యాటరీ అయినా సరే 1000 mAh బ్యాటరీ ఇచ్చారని చాలు మనకైతే చాలా ఎక్కువ వెయిట్ అయితే ఉంటుంది ఫోన్లు ఈ మధ్యన. ఇప్పుడు ఇందులో కర్వ్డ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. స్క్రీన్ సైజ్ కూడా మనకి 6.7 ఇంచెస్ కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది. అయినా సరే మనకి చాలా లైట్ వెయిట్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది మీరు చూడొచ్చు, చాలా బాగుంటుంది. మనకి ఇందులో కర్వ్డ్ డిస్ప్లే రావడం వల్ల చాలా బాగుంటుంది. డిస్ప్లే కూడా చూడడానికి మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మూవీస్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో రావడం జరుగుతుంది. మన యాక్యురసీ కూడా చూడవచ్చు. ఇక్కడ ఈ విధంగా అయితే మనకి యాక్యురసీ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఎక్కువగా ప్లస్ పాయింట్స్ అయితే ముందు చెప్తాను, తర్వాత నెగిటివ్ అయితే చెప్తాను. ఇంకా మన కెమెరా దగ్గరకు వచ్చేసరికి మనకి పోర్ట్రేట్స్ తీసినప్పుడు చాలా బాగా అయితే వస్తున్నాయి. దాన్ని ఫోటో తీసిన తర్వాత అంటే మనం ఎప్పుడైతే ఫ్రేమ్లో ఉంటుందో ఆ క్యాప్చర్ చేయకముందు మనం చూసేదానికన్నా ఆ తర్వాత మనకి జేఎస్ పార్ట్నర్షిప్తో అది ప్రాసెస్ అయిన తర్వాత అయితే చాలా బాగా వస్తుంది మనకి. అంటే ఇమేజ్ తీస్తున్నప్పుడు కాదు, మీరు ఎప్పుడైనా ఇమేజ్ తీసిన తర్వాత ఒకసారి చూడండి. అప్పుడు అది కొంచెం ప్రాసెసింగ్ 3 seconds అయితే టైం తీసుకొని అది ప్రాసెసింగ్ అయితే అయ్యి మనకైతే ఫోటో అనేది జనరేట్ చేస్తుంది. చాలా బాగా అయితే మనకి పోర్ట్రేట్ ఎడ్జ్ అనేది చాలా డిటెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్లో మంచి డెప్త్ ఎఫెక్ట్స్ అయితే మనకు అందిస్తుంది. ఇది మీరు చాలా ఇంప్రెస్ అవుతారు. ఖచ్చితంగా ఎవరైనా సరే ఇంప్రెస్ అవ్వాల్సిందే ఈ పోర్ట్రేట్స్ వచ్చేసరికి. నార్మల్ ఫోటో బాగానే ఉంది. కొంచెం మీకు తెలిసింది కదా, వివో ఒప్పో ఫోన్స్ అంటే కొంచెం మేకప్ కొడతాయి. అది కూడా కొంతమంది చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అయితే నచ్చుతుంది. మీకు కూడా నచ్చచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొంచెం బాగుంటుంది. కొంచెం మనకి ఫేస్కి బ్యూటీ యాడ్ చేస్తుంది కాబట్టి. అలాగే మనకి వీడియో సెక్షన్ వచ్చేసరికి ఓఎస్ అనేది నార్మల్గా ఉంటుంది. అల్ట్రా పెట్టుకుంటే కొంచెం బాగా క్రాపింగ్ చేసి బాగా చూపిస్తుంది. అంతే ఓఎస్ బాగా అయినట్టు ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు. అలాగే మనకి బ్యాక్ 4K ఉంది, ఫ్రంట్ కూడా 4K ఉంది. బ్యాక్ వచ్చేసరికి 30 FPS మాత్రమే వచ్చింది 4K. మనకి ఓఎస్ వచ్చేసరికి కొంచెం 4Kలో అయితే నార్మల్గా ఉంటుంది. అల్ట్రా పెట్టుకుంటే మనకి 1080 ఫ్రేమ్స్లో అయితే మనకి రావడం జరుగుతుంది ఓఎస్ ప్లస్ ఈఎస్. నేను తీసుకున్నది 8GB ప్లస్ 256GB. డే టు డే లైఫ్లో కొంచెం బాగానే ఉంది ర్యామ్ అనేది. మరి ఓవర్గా యూజ్ చేస్తే మాత్రం కొంచెం ల్యాగ్స్ అయితే నోటీస్ చేయొచ్చు ఈ ఫోన్లో. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. ఇది పర్లేదు ప్రాసెసర్. హెవీ గేమింగ్ అయితే సూటబుల్ కాదు. నార్మల్గా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వరకు వాడుకోవచ్చు డిఫాల్ట్ సెట్టింగ్స్లో. మరి మ్యాక్స్లో మరి అల్ట్రా హెచ్డి అలాంటి ప్రాపర్టీస్లో మీరు పెడితే మాత్రం కొంచెం చాలా నోటీస్ చేస్తారు. ల్యాగ్స్ అనేవి ఫ్రేమ్ డ్రాప్స్ కూడా అవ్వచ్చు, అయ్యే అవకాశం ఉంది. నేనైతే ఇప్పుడు డిఫాల్ట్ సెట్టింగ్స్లో ఆడుతుంటాను ఫ్రీ ఫైర్లో. ఎప్పుడు కూడా నేను ల్యాగ్స్ అయితే నోటీస్ చేయలేదు. మీరు కూడా అలానే చేయరని అనుకున్నాను. నేను ఎక్స్ట్రీమ్ గేమింగ్ ఆడినా సరే అంతే. కాకపోతే మనం సెట్టింగ్స్ అంటే క్వాలిటీ అనేది పెంచుకున్నాం అనుకోండి, గ్రాఫిక్స్ సెట్టింగ్స్ ఖచ్చితంగా మీరు నోటీస్ చేస్తారు. అలాగే పబ్జీ బీజిఎంఐ వచ్చేసరికి ఖచ్చితంగా మనకైతే ల్యాగ్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్లో మీరు నోటీస్ చేస్తారు ఖచ్చితంగా. గేమింగ్ కోసం తీసుకుంటా అంటే వాళ్ళకైతే నేను సజెస్ట్ చేయను. దీనికన్నా మీరు IQ 9 Pro ఒకటి ఉంటుంది, Neo 9 Pro, దానికైతే వెళ్ళొచ్చు గేమింగ్ కోసం. అంటే కెమెరా కోసం ఓన్లీ ఫర్ ఫొటోస్ అంటే తీసుకోవచ్చు. వీడియో కూడా అంతగేం ఉండదు, నార్మల్గానే ఉంటుంది. మీకు ఫొటోస్ అయితే మాత్రం మంచిగా ఉంటుంది. ఫ్రంట్ కూడా మనకి 50 MP రావడం జరుగుతుంది. బ్యాక్ కూడా 50+50 MP కెమెరాస్ అయితే మనకి జేఎస్ పార్ట్నర్షిప్తో రావడం జరుగుతుంది. ఇందులో బ్యాటరీ విషయానికి వచ్చేసి 5500 mAh బ్యాటరీ మనకి ఫుల్ వర్కింగ్ డే అంటే మ్యాక్సిమం 7 hours బాగా యూజ్ చేస్తే యావరేజ్గా 7 to 8 hours అయితే రావడం జరుగుతుంది. తర్వాత అయితే మీరైతే ఛార్జ్ చేసుకోవాలి. ఇది మనకి ఫుల్ ఛార్జ్ వచ్చేసరికి 46 minutes అలా పడుతుంది, 46 to 50 minutes. అది టైం ఒక్కొక్కసారికి ఒక్కొక్కరు మారుతుంటుంది. మనకైతే దీనికి 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి బాక్స్లో ఛార్జర్ ఇవ్వడం వల్ల మనకి అది ప్లస్ పాయింట్, మనీ అయితే సేవ్ అవుతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి సౌండ్ అయితే బాగానే ఉంది. డాల్బీ అట్మాస్ ఇస్తే మాత్రం ఇంకొంచెం
క్లియారిటీ అనేది కొంచెం బాగుంటుంది, బీట్స్ కూడా బాగుంటాయి. మనకి ప్లెయిన్ ఆడియోలా ఉన్నది నార్మల్గా అయితే. డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫ్రంట్ కూడా మనకి ఇయర్ పీస్ కూడా మనకి స్పీకర్గా యాక్ట్ చేస్తుంది. కింద అయితే మనకి బాటంలో స్పీకర్ ఇవ్వడం జరిగింది. ఫోన్ మాత్రం మీరు ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ బిల్డ్ క్వాలిటీ కూడా పర్లేదు. అలాగే మనకి కెమెరా దగ్గర అంటే ఔరా లైట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇది చాలా ఎక్కువ బ్రైట్నెస్ అనేది మనకి ఇస్తుంది నార్మల్ టార్చ్ ఫ్లాష్ లైట్ కన్నా. ఇదైతే మనకి ఎక్కువగా ఫ్లాష్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం చీకట్లో కూడా ఎక్కువ నైట్ ఫొటోస్ కూడా మంచిగా తీసుకోవచ్చు దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్స్కి. అలాగే మనం నైట్ ఫోటోగ్రఫీ అయితే అంతగా ఏం లేదు, నార్మల్గా ఉంది. ఏదో అలా వస్తుంది, అంతా ఫుల్గా వైట్ చేసి చూపించేస్తుంది. అంతకైతే మనకి ఇది లేదు. ఇది ఎవరు తీసుకోవచ్చు అంటే ఇది మామూలుగా అయితే చాలామంది వివో అంటే ఫొటోస్ కోసం చూస్తారు. అదే అమ్మాయిల వరకు అయితే అమ్మాయిలకే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫొటోస్ యూజ్. సో వాళ్ళైతే తీసుకోవచ్చు. బాయ్స్ అంటే గేమ్స్ కోసం ఎక్కువ ఆలోచిస్తారు. సో గేమ్స్కి అయితే ఇదైతే అంతగా నేను సజెస్ట్ చేయను. అంటే బీజిఎంఐ కోసం అయితే సజెస్ట్ చేయను. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్న ఆడుకోవచ్చు. ఇంకా నెగిటివ్ వచ్చేసరికి మనకి నేను 15 days అవుతుంది. నేను కొంచెం ఒక 50 GB వరకు అయితే కన్జ్యూమ్ చేశాను. నేను దీనికి 256 GB కదా. సో ఈ మూవీస్ అయితే ఎక్కువ డౌన్లోడ్ చేశాను, యాప్స్ అండ్ వీడియో మూవీస్. సో 50 GB వరకు కన్జ్యూమ్ చేశాను. ఇదైతే కొంచెం ల్యాగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం రెగ్యులర్ కూడా అప్పుడప్పుడు చిన్న ల్యాగ్ అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అది కొంచెం నేనైతే నోటీస్ చేశాను. ఇంకొంచెం ఆప్టిమైజ్ చేస్తే బాగుంటుంది అప్డేట్స్లో. దీన్ని ర్యామ్ యూటిలైజేషన్ అనేది కొంచెం చేస్తే నాకు బాగుంటుందని అనిపించింది. డిస్ప్లే వచ్చేసరికి 120 Hz కాబట్టి బాగానే ఉంటుంది. కొన్నిసార్లు అయితే చిన్న ల్యాగ్ అయితే యాప్స్ అనేది యూజ్ చేసినప్పుడు స్టార్టింగ్లో ల్యాగ్ అయితే వస్తుంది. యాప్ స్టార్టప్లో మరి అంత స్పీడ్గా అయితే ఓపెన్ అయిపోవు, కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇది ఒకటి దీంట్లో ప్రాబ్లం. మనకి ఓటీజీ సపోర్ట్ కూడా ఇచ్చారు దీనికి. మనం దీంతో పాటు మనం ఈ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను మైక్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మైక్ని కూడా మనం ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి ఆప్షనే. సో ఇదండి నా రివ్యూ. ఇదైతే గర్ల్స్కి ఇప్పుడే కొనాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దీనికైతే వెళ్ళిపోవచ్చు. డిగ్రీ బీటెక్ స్టూడెంట్కి అయితే కొనాలి ఏదని అనుకుంటే మాత్రం ఫొటోస్ కూడా బాగుంటాయి, వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. మరి ఇన్ 30+ అంటే ఒక 35,000లో మొన్న వచ్చింది, లోపే వచ్చింది సేల్లో. సో అప్పుడు నేను తీసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ ప్రైస్కి అయితే. ఇంకా తగ్గొచ్చు, నెక్స్ట్ ఇయర్ తగ్గుతుంది, ఇప్పుడైతే తగ్గదు. సో మీరు కూడా చూసుకొని కొనుక్కోండి. ఇది నా జెన్యూన్ రివ్యూ. ఇది నేను సొంతంగా కొనేసి వాడైతే చేశాను. మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే వేరే ప్రోడక్ట్ మీద కానీ ఇంక దేనికి సంబంధించిందైనా నాకు కింద కామెంట్లో చేయండి. నేనైతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. మీకు డౌట్స్ని ఆన్ ద కామెంట్స్లోనే మీకు రెజల్యూషన్ చెప్తాను, లేదంటే దానికి డెడికేటెడ్గా వీడియో అయినా చేస్తాను. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.